కావాలని కాలనీలో కరెంట్ ఏమిటాయా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబులే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? రేయ్, ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడెప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడ్రా. యుద్ధానికి వచ్చావా? సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది. నేను చక్రపాణి గారి అడ్వైజర్ని, నాతో చెప్పండి. ఓహో, ఫ్యాక్టరీ లాకౌట్ చేయమని దిక్కుమాలిన సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా? గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేక? ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా? కార్మికులు సమ్మె చేస్తున్నారా? కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా? ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు. చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు. దానికి లాకౌట్ కి సంబంధం ఏంటి? కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు? అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చినా నేను లాకౌట్ ఎత్తిపోయాను. ఎందుకని? నా మీద కోర్టు కేసు నడుస్తోంది. అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు, వాళ్ళని వాటాదారులు చెయ్యండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీ నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు? సరే, మీకోసం ఒక కండిషన్ మీద లాకౌట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ కి ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో. ఇది నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాని పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువుని కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు గట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ
ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కన్నీటి మంట నీది, కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు.